అందరికి నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఏదైనా స్పెషల్‌గా బిజినెస్ చేద్దామని ఆలోచిస్తారో, వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దయచేసి చెత్త చెత్త ఆలోచనలన్నీ కూడబెట్టుకొని, ఆ బిజినెస్ చేసి, ఈ బిజినెస్ చేసి, మీ డబ్బులన్నీ వృధా చేసుకొని, నెత్తిన తడిగుడ్డేసుకొని నిద్రపోకుండా, టెక్నిక్‌గా ఆలోచించి, కొత్త కొత్త ఆలోచనలు స్మార్ట్‌గా డిఫరెంట్‌గా వెరీ డిఫరెంట్‌గా అన్నట్టు ఆలోచించి మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు టీ టైము, టీ పాయింటు, టీ స్టాలు, దర్బార్ టీ, ఆ టీ, ఈ టీ అని రకరకాల టీలొత్తన్నాయి. అలాంటిదొకటి ప్లాన్ జేసుకొని మీరు మంచి సెంటర్ చూసి బ్యాంక్ సెంటర్ గాని, లేదంటే ఏదన్నా హాస్పిటల్స్ అట్లాంటి మంచి క్రౌడ్ ఉన్న ఏరియా చూసుకొని మంచి పాయింట్ పెట్టుకుంటే ఆహ్, దానిలోనే జ్యూస్ పాయింటు అండ్ కూల్ డ్రింక్ పాయింటు అండ్ ఆల్సో బేకరీ ఇలా నంబర్ ఆఫ్ మీకు తోచిన ఆలోచన బట్టి మంచి మంచి కంటెంట్ చూసుకొని పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దయచేసి ఇది పాటించి మీకెవరికన్నా ఏదన్నా ఇబ్బందులుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము తగిన సలహాలిస్తాము మాకు తెలిసినవి. ఫ్రాంచైజ్ కోసం అయ్యే ఖర్చు, వాటిని మొత్తం ముందుగానే అరేంజ్ చేసుకొని, కొంచెం అమౌంట్ రొటేషన్‌కి గూడా దగ్గర పెట్టుకొని దిగండి. ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, మెయింటెనెన్స్ కోసం ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు. 50% మెయింటెనెన్స్ పెట్టుకోండి. 50% రొటేషన్‌కి పెట్టుకొని, జాగ్రత్తగా చేసుకొని, రన్ చేసుకొని, ఎంప్లాయీస్‌ని కూడా తక్కువ పెట్టుకోండి. ఉంది కదా! బాగా రన్ అవ్వాలి గదా! అని ఎంప్లాయీస్‌ని ఒకళ్ళకి నలుగురు పెట్టుకొని బిజినెస్ లాస్ అవ్వద్దండి. జాగ్రత్తగా చేసుకోండి. మంచిగా చేసుకొని మీరు జాగ్రత్తగా నిలబడి ఇంకొకళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.